ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, ఒక్క ఏడాదో కళ్ళు మూసుకుని కష్టపడి వెళ్ళి 4 అడుగులు కాదులే పాపం, పాదయాత్ర అనేది అంత ఈజీ ఏం కాదులే, కానీ పాదయాత్ర చేసి ఆ బుగ్గలు నిమిరి ఆ ముద్దులు పెట్టి రోజు ఒక మీటింగో 2 రోజులకు బహిరంగ సభ అడ్రస్ చేసేస్తే అయిపోయింది, ఇంకా అధికారం వచ్చేస్తుంది అనే ఒక ఫిక్స్డ్ దీంట్లో ఉండిపోయినారు అనుకోవాలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? వెంకటకృష్ణ గారు, మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇందాక సార్ ముగ్గురు ప్యానలిస్ట్ చిరునవ్వులు నవ్వినారండి. సో అటువంటి వండర్ఫుల్ టాపిక్ ఇది. సో మీరు నాకు ఒక్క 10 seconds టైం ఇస్తే కొన్ని ఫొటోస్ నేను ప్లీజ్ చూపించాలనుకుంటున్నాను. అది సింగిల్ ఫ్రేమ్ తీసుకోండి అమ్మా దీపక్ రెడ్డి గారి. యా అవే మొత్తం అవే. అవును, ఇది కూడా ఉంటుంది. అవును, లాస్ట్ యా లాస్ట్ యా ముద్దే ముద్దు, అన్నే ముద్దులే కాసుకొని ఉండారండి రాష్ట్రం అంతా. ఓకే, ఇప్పుడు పాట నేను అసలు పాయింట్కి వస్తా. రప్ప రప్ప అనే థీమ్ తో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. నెక్స్ట్ ఏంది, ఈ ప్రజలకి ఇట్లాంటి వార్నింగ్ ఇస్తాడేమో ఆ పాదయాత్ర, గొడ్డల పోటు పడుతుంది జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడేమో, అందుకని గొడ్డలు కూడా తెప్పించి పెట్టిన. నేను ఒక జోక్ తో స్టార్ట్ ఆ చేయాలనుకుంటున్నాను. గొడ్డలి కదిరి గొడ్డలి అయితే కాదు కదా. అది కాదండి, అట్లాంటిదే వాళ్ళ పార్టీ ఇప్పుడు సింబల్ అయిపోయింది అది. అదే మరి కదిరైతే కష్టం మళ్ళీ, జాగ్రత్త. ఇప్పుడు పాయింట్, వాళ్ళ నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరి దగ్గర అడిగినాడంట. ఆ పాదయాత్రలో ఒక మామూలు వాళ్ళలాగా నేను ఉండుంటే కనీసం నాకు ముద్దన్న పెట్టుండేవాడు, నేను ఎమ్మెల్యేను అవటం తప్పు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడినాడంట. సో అది స్టార్ట్ విత్. కానీ కమింగ్ టు గత పాదయాత్ర, ఏది జగన్ పాదయాత్ర 1 కి ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్పి అడిగినాడు. ప్రజలు ఈ రోజు ఆయన చేసిన